ఈ లోతైన పరిశీలనకు స్వాగతం. ఈరోజు మనం ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఇదొక గొప్ప గీతం. అంటే మోషే రాసినట్లుగా చెప్తారు. మన దగ్గరున్న సమాచారం బట్టి చూస్తే ఇది కేవలం ఒక పాటలాంటిది కాదు. ఇందులో స్తుతి ఉంది, గట్టి హెచ్చరికలు ఉన్నాయి, మరి భవిష్యత్తు గురించి వాగ్దానాలు కూడా ఉన్నాయి. దేవుడు చేసిన గొప్ప పనుల్ని గుర్తుంచుకోమని, వాటిని అస్సలు మర్చిపోవద్దని ఇది పిలుపునిస్తుంది. దీని లోతుల్లోకి వెళ్దామా? ఖచ్చితంగా. ఇది ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టే ముందు మోషే వాళ్లకిచ్చిన చివరి సందేశాల్లో ఒకటిగా దీన్ని చూస్తారు. దేవునికి, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఉన్న ఆ సంక్లిష్టమైన సంబంధం, ఆ నిబంధన, దాన్ని చాలా అద్భుతంగా ఇది పట్టి చూపిస్తోంది. అంటే దేవుడెంత నమ్మకమైనవాడో, మనుషులు ఎలా తిరగబడతారో, ఆ తర్వాతొచ్చే పర్యవసానాలు, చివరికి దేవుడు ఎలా మళ్లీ సరిచేస్తాడో ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఆసక్తికరంగా ఈ గీతం ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పిలుస్తుంది మొదటి వచనంలోనే. అవునా? ఆకాశం భూమి సాక్షిలా? అవును. అంటే చెప్పబోయే విషయాలు ఎంత శాశ్వతమైనవో, ఎంత ముఖ్యమైనవో నొక్కి చెప్పడానికి అలా పిలుస్తుంది. ఇది కేవలం మనుషులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాదు, సృష్టి మొత్తం దీనికి సాక్షి అన్నట్టు. ఓ, అర్థమైంది. సరే, మొదటి భాగం చూద్దాం. అంటే వచనాలు 1-14. ఇది దేవుని స్వభావం మీద, ఇశ్రాయేలు ఎలా మొదలైందో దానిమీద దృష్టి పెడుతుంది. ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయదుర్గము అంటే బండ అని పిలిచారు. ఆ పదం ఎందుకంత ముఖ్యం? కేవలం స్థిరత్వం గురించేనా అది? మంచి ప్రశ్న అడిగారు. ఆ ఆశ్రయదుర్గము లేదా బండ అనే పదం హీబ్రూలో చూర్ అంటారు. అది కేవలం స్థిరత్వం గురించే కాదు, అది నమ్మకాన్ని, మార్పులేని తత్వాన్ని, భద్రతను, వీటన్నిటికీ ప్రతీక. 4వ వచనంలో ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు అన్నప్పుడు అవును, ఆ బండ ఎంత నైతికంగా పరిపూర్ణమైనదో కూడా చెబుతుంది. తరువాత వాళ్లు పూజించిన ఆ కొత్త దేవతలున్నారు కదా, వాళ్లు అస్థిరమైన వాళ్ళు, నమ్మదగని వాళ్ళు. దానికిది పూర్తి వ్యతిరేకం. అలాగే దేవుని ఉపదేశం కూడా ప్రాణం పోసే వానలాగా, గడ్డిమీద పడే మంచులాగా వర్ణించబడింది 2వ వచనంలో. అంటే నాశనం చేసేది కాదు, జీవాన్నిచ్చేది. సరిగ్గా. తరువాత దేవుడు వాళ్ళనెలా చూసుకున్నాడో గుర్తుచేస్తుంది. 10వ వచనంలో అరణ్యంలో ఆ భయంకరమైన ఎడారిలో వాళ్ళని కనుగొన్నాడు అనుంది. అవును, అక్కడ గద్ద తన పిల్లల్ని కాపాడుకునే రూపకముంది కదా, అది చాలా బాగుంది. గద్ద రూపకం 11వ వచనంలో అది తన గూడును కదిలించి పిల్లల మీద అల్లాడుతూ రెక్కలు చాపి వాటిని మూసుకెళుతుంది. ఇది కేవలం రక్షణ మాత్రమే కాదు, ఎగరడం నేర్పించే ఒక శిక్షణ కూడా. అంటే ప్రేమతో పాటు శక్తి కూడా ఉందన్నమాట. అవునవును. దేవుని సంరక్షణలో ఉన్న ఈ 2 కోణాలను, ఆప్యాయత, శక్తి, ఈ రూపకం చక్కగా పట్టుకుంటుంది. అసలు ఈ భాగం మొత్తం చెప్పేదేంటంటే ఇశ్రాయేలు ఉనికికి దేవుడే మూలమని, ఆయనే వాళ్ళనెన్నుకున్నాడు. 8-9 వచనాల్లో ఉంది కదా, మహోన్నతుడు జనాలకు సరిహద్దులు పెట్టినప్పుడు యాకోబు వంశాన్ని అంటే ఇశ్రాయేలును తన సొంత వాటగా పెట్టుకున్నాడు అని. 12వ వచనం ఇంకా స్పష్టంగా చెప్తుంది. ఏమని? యెహోవా మాత్రమే వాణ్ణి నడిపించాడు, వేరే ఏ దేవుడు ఆయనతో లేడు అని. ఇది దేవునికి వాళ్లకి మధ్య ఉన్న ప్రత్యేకమైన సంబంధాన్ని నొక్కి చెప్తుంది. మరి వాళ్లకి దొరికిన సమృద్ధి గురించి కూడా ఉంది కదా 13-14 వచనాల్లో. అది అసాధారణమైనది. కొండబండ నుండి తేనె, చెకుముకి రాయి నుండి నూనె, అంటే అసాధ్యమనిపించే చోట నుండి కూడా సమృద్ధి వచ్చిందన్నమాట. మంచి గోధుమలు, పశువులు, ద్రాక్షరసం, ఇదంతా దేవుడు ఎంతో ఉదారంగా ఇచ్చాడో చూపిస్తుంది. కాని ఈ వర్ణన తర్వాత వచ్చే తిరుగుబాటుకు ఒక బలమైన వ్యత్యాసాన్ని కూడా సృష్టిస్తుంది. అవును. ఇక రెండో భాగానికి వద్దాం. వచనాలు 15-28. ఇక్కడే కథనం అనుకోకుండా మారుతుంది. యెషూరును క్రొవ్వి కాలు జాడించెను అనుంది 15వ వచనంలో. యెషూరునంటే నిజాయితీపరుడు లేదా సరళమైనవాడు అని కదా అర్థం. ఇది ఇజ్రాయెలుకు ఒక గౌరవనామం. కాని ఇక్కడ అది వ్యంగ్యంగా వాడబడింది కదూ? ఖచ్చితంగా. అది చాలా శక్తివంతమైన వ్యంగ్యం. వాళ్లలో ఉండాల్సిన నిజాయితీ, సరళత్వం పోయి గర్వం, అవిధేయత వచ్చేశాయి. ఆ సంపద, ఆ భద్రత, అవే వాళ్ళని దేవుడికి దూరం చేశాయి. వాళ్ళని సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయారు. మరి ఏం చేశారు? 17వ వచనంలో దయ్యములు అని పిలిచే కొత్త దేవతల వైపు తిరిగారు. వాళ్ళు క్రొత్తగా పుట్టిన దేవతలు, వాళ్ల తండ్రులకు కూడా తెలియనివాళ్లు.
ఇది కేవలం ఏదో మతం మార్చుకోవడం లాంటిది కాదు, ఇది ద్రోహం. వాళ్ళ ఉనికికే ఆధారమైన ఆ బండను వదిలేయడమంటే. సరిగ్గా అదే. ఈ సంపద అవిశ్వాసానికి దారితీస్తుంది అనే విషయం పాత నిబంధనలో చాలాసార్లు వస్తుంది. కాని ఇక్కడ ఎందుకంత తీవ్రంగా చెప్పారంటే, ఎందుకు? ఎందుకంటే ఇది ఆ నిబంధన సంబంధం యొక్క గుండెరాంటిది. దేవుడు వాళ్ళనెంచుకున్నాడు, రక్షించాడు, పోషించాడు. ఇదంతా ఆయన కృప. ఆ దేవుణ్ణి మర్చిపోయి ఆయన ఇచ్చిన బహుమానాలనో లేక వేరే ఊహాజనిత శక్తులనో పూజించడం, అది కృతజ్ఞతకు పరాకాష్ట. అందుకే దేవుని స్పందనంత తీవ్రంగా ఉంది. ఆయన కోపం మండింది. ఆయన వాళ్లకి విముఖుడై వాళ్ల గతి ఏమవుతుందో చూడాలని నిర్ణయించుకున్నాడు అని కూడా ఉంది వచనాలే 19-20లో. అవును, వాళ్ళు మూర్ఖచిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు అని కూడా పిలువబడ్డారు. ఆ తరువాతొచ్చే పరిణామాలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. వచనాలు 22-25 వరకు చూస్తే కరువు, వ్యాధి అంటే మంటలు, యుద్ధం, క్రూర మృగాలు, పాముల విషం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి విపత్తులు. బయట కత్తి, లోపల భయం, అంటే పూర్తిగా నాశనమైపోయినట్టే ఉంది. దేవుడు వాళ్ళను పూర్తిగా చెదరగొట్టేసి వాళ్ల జ్ఞాపకాన్ని కూడా లేకుండా చేద్దామని అనుకున్నట్టు కూడా ఉంది గదా 26వ వచనంలో. అవును, అది చాలా తీవ్రమైన ఆలోచనే. కాని అలా పూర్తిగా నాశనం చెయ్యకపోవడానికి చెప్పిన కారణం ఇంకా ఆసక్తికరంగా ఉంది. దాని వెనుక లోతైన అర్థముంది. 26-27 వచనాల ప్రకారం చెప్పండి. వాళ్ల శత్రువులు గెలిచాక ఆ విజయం తమ సొంత బలం వల్లే వచ్చిందని అనుకుంటారేమో, ఇది యెహోవా చేసింది కాదు, మా బలమే కారణం అని గర్వపడతారేమో అని దేవుడు ఆలోచించాడు. అంటే ఆ తీర్పు సమయంలో కూడా దేవుడు తన పేరు గురించి, ప్రపంచ దేశాల ముందు తన సాక్ష్యం ఎలా ఉంటుందనే దాని గురించి ఆలోచిస్తున్నాడన్మాట. సరిగ్గా. దేవుడు చేసే పనులు కేవలం ఇజ్రాయెలును శిక్షించడానికో సరిదిద్దడానికో మాత్రమే కాదు. అవి మొత్తం ప్రపంచానికి ఆయన ఎవరో, ఆయన శక్తి, ఆయన సార్వభౌమాధికారం ఎలాంటో తెలియజేయడానికి కూడా. ఇజ్రాయెలు ఓడిపోవడం దేవుని బలహీనతగా ఎవ్వరూ తప్పుగా అర్థం చేసుకోకూడదు. అందుకే ఇజ్రాయెలును ఆలోచన లేని జనం, వివేచన లేనివాళ్లు అని కూడా అన్నారు. వర్స్ 28. అవును, వాళ్లు తమ పనుల వల్ల ఎంత దూరం ప్రభావం పడుతుందో దేవుని పెద్ద ప్రణాళిక ఏంటో గ్రహించలేకపోయారు. ఇక మూడో భాగానికి వస్తే వచనాలు 29-43 ఈ వ్యత్యాసం మీద ఇంకా ఎక్కువ దృష్టి పెట్టినట్టుంది. ఇశ్రాయేలుకు తమ పరిస్థితిని అర్థం చేసుకునే జ్ఞానముంటే బాగుండేదని కోరుకుంటూ 29 వాళ్ల ఓటమికి కారణం శత్రువుల బలం కాదని, వారి ఆశ్రయదుర్గము దేవుడు వారిని అమ్మకపోతే ఒక్కడు 1000 మందిని ఎలా తరుముతాడో అని ప్రశ్నిస్తోంది 30. అవును, వాళ్ల పతనానికి అసలు కారణమేంటో నొక్కి చెబుతోంది. వాళ్ల దేవుడే వాళ్లని విడిచిపెట్టాడు. ఆ తర్వాత వాళ్ల శత్రువుల ఆశ్రయదుర్గం అంటే వాళ్ల దేవతలు లేదా వాళ్ల బలం, అది ఇశ్రాయేలు నిజమైన ఆశ్రయదుర్గంతో పోల్చదగింది కాదని వాదిస్తుంది. 31వ వచనంలో ఇందుకు మన శత్రువులే తీర్పుర్లు అని కూడా ఉంది. అది ఆసక్తికరంగా ఉంది. అంటే బహుశా లోలోపల శత్రువులకు కూడా ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడో తెలుసని, వాళ్లే ఆ తేడాను గుర్తించగలరని సూచిస్తున్నట్లుంది. శత్రువుల మార్గాలను కూడా సొదొమ ద్రాక్షవళితో పోల్చారు కదా 32-33. వాళ్ల స్వభావమే చెడ్డదని చెప్పడానికా? లా దేవుని తీర్పు వల్లే సాధ్యమైంది. అయితే ఈ తీర్పు తర్వాత ఈ గీతం మళ్లీ దేవుని అంతిమ శక్తివైపు, విమోచన వైపు మళ్ళుతుంది. 39వ వచనంలో ఆ ప్రకటనైతే చాలా శక్తివంతంగా ఉంది. ఇదిగో, నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు. చంపేవాడని, బ్రతికించేవాడని నేనే, గాయపరిచేవాడని, స్వస్థపరిచేవాడని నేనే, నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవ్వడూ లేడు. ఇది సంపూర్ణ అధికారాన్ని ప్రకటిస్తోంది. అవును, దేవుని ప్రతీకారం, తీర్పు సరైన సమయం కోసం దాచి ఉంచబడ్డాయని కూడా చెబుతుంది. ఈ భాగం తీర్పు నుండి నిరీక్షణ వైపు నడిపిస్తోంది. ఇజ్రాయేలు పూర్తిగా శక్తిహీనమైపోయి వాళ్లకి ఏ ఆధారము లేనప్పుడు దేవుడు కనికరం చూపిస్తాడు. వాతం 36. అప్పుడు వాళ్లని ఎగతాళి చేస్తూ మీరు నమ్మిన దేవుళ్ళెక్కడా అని అడుగుతాడు కదా 37-38. అవును, అది వాళ్ల అవివేకాన్ని ఎత్తుచూపడమే. అంతిమంగా దేవుడు తన పేరును నిలబెట్టుకుంటాడు. తన ఖడ్గంతో శత్రువులకు ప్రతీకారం తీరుస్తాడు. 140-42. అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేసి వాళ్లతో పాటు ఇతర దేశాలను కూడా సంతోషించమని ఆహ్వానిస్తాడు. 143. ఇది కేవలం శిక్షతో ఆగిపోలేదు, పునరుద్ధరణతో ముగిస్తుంది.
ఈ గీతం ఇంత శక్తివంతంగా ముగిసిన వెంటనే కథనం చాలా నాటకీయంగా మోషే వ్యక్తిగత భవిష్యత్తు వైపు మళ్లుతుంది. వచనాలు 44 నుంచి 52 వరకు. ఈ మార్పు ఎందుకు వచ్చినట్టు? అది చాలా ప్రభావితం చేసే ముగింపు అని చెప్పాలి. మొదట మోషే, యెహోషువ ఇద్దరూ ఈ గీతాన్ని ప్రజలకు వినిపించి దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. 144. మోషే స్వయంగా ఇది మీకేమీ నిరర్ధకమైన మాట కాదు, ఇదే మీకు జీవం అని హెచ్చరిస్తాడు. 146, 47. ఈ మాటలు పాటిస్తేనే వాగ్దాన దేశంలో వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారని స్పష్టం చేస్తాడు. అంటే ఈ గీతానికి ప్రాణం పోసే శక్తి ఉందని చెబుతున్నాడు. అయితే ఆ వెంటనే అదే రోజు దేవుడు మోషేతో నెబో పర్వతం ఎక్కి వాగ్దాన దేశాన్ని దూరం నుంచే చూడమని, కాని అందులోకి వెళ్లవద్దని చెబుతాడు. 48, 50, 52. ఇది వినడానికి చాలా కఠినంగా అనిపిస్తుంది, ముఖ్యంగా ఇప్పుడే జీవం గురించి మాట్లాడాక. అవును, ఆ వ్యత్యాసం ఉద్దేశపూర్వకంగానే పెట్టినట్టనిపిస్తుంది. దేవుని వాక్యం జీవాన్నిచ్చేదైనా వ్యక్తిగతంగా అవిధేయత చూపిస్తే దానికి పరిణామాలుంటాయని ఇది గుర్తుచేస్తోంది. కారణం కూడా స్పష్టంగా చెప్పారు. మెరీబా కాదేశు నీళ్ల దగ్గర, సీను అరణ్యంలో మోషే, అహరోను ఇద్దరూ ప్రజల మధ్య దేవుని పరిశుద్ధతను ఘనపరచడంలో విఫలమయ్యారు. 51. వాళ్ళు దేవుని ఆజ్ఞను పాటించలేదు. అంటే అంత గొప్ప నాయకుడైన మోషే కూడా దేవుని ప్రమాణాలకు జవాబుదారీ అని చూపించడానికా? ఖచ్చితంగా. నాయకత్వ బాధ్యత ఎంత తీవ్రమైనదో, దేవుని పరిశుద్ధతను ఎంత జాగ్రత్తగా చూడాలో ఇది హెచ్చరిస్తుంది. ఒకవైపు ప్రజలకు జీవాన్నిచ్చే ధర్మశాస్త్రాన్ని అందిస్తూనే, మరోవైపు తన సొంత తప్పు వల్ల వచ్చిన పర్యవసానాన్ని మోషే అంగీకరించాల్సొచ్చింది. ఇది ఈ అధ్యాయానికి ఒక లోతైన వ్యక్తిగత ముగింపునిస్తుంది. చట్టం యొక్క ప్రాముఖ్యతను, దైవిక న్యాయం యొక్క అనివార్యతను రెండింటినీ ఇది నొక్కి చెబుతుంది. సరే, ఇంతటితో ఈ లోతైన పరిశీలన ముగింపుకు వస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం నిజంగా చాలా విషయాలను స్పృశించింది. ఇజ్రాయేలు చరిత్ర, దేవుని స్వభావం, అంటే ఆయన స్థిరత్వం, న్యాయం, కనికరం, అలాగే మానవ బలహీనత, సంపద వల్ల వచ్చే ప్రమాదాలు, దైవిక తీర్పు, చివరికి విమోచన, ఇలా ఎన్నో. అవును, దేవుని స్థిరమైన ప్రేమ, సంరక్షణ ఒకవైపు, మనుషుల చంచలమైన విశ్వాసం మరోవైపు. ఈ రెండిటి మధ్య ఉన్న ఆ నిరంతర సంఘర్షణను ఇది చిత్రీకరిస్తుంది. గతంలో దేవుడు చేసిన మంచిని మర్చిపోకూడదని, ప్రస్తుతం ఆయన ఇస్తున్న హెచ్చరికలను వినాలని ఈ గీతం చాలా బలంగా చెప్తోంది. మనం తీసుకునే నిర్ణయాలకు ఫలితాలుంటాయని, కాని అంతిమంగా దేవుని ప్రణాళిక, ఆయన సార్వభౌమాధికారం ఖచ్చితంగా నెరవేరుతుందని ఇది భరోసా ఇస్తుంది. ఈ గీతాన్ని విశ్లేషించిన తర్వాత ఒక ఆలోచన వస్తోంది. సామూహిక జ్ఞాపకశక్తి అంటే ఒక సమూహం తమ గతాన్ని ఎలా గుర్తుంచుకుంటుంది, ఎలా అర్థం చేసుకుంటుంది అనేది వాళ్ల ప్రస్తుత గుర్తింపును, భవిష్యత్తు నడవడికను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? ఈ ప్రాచీన గీతం లేవనెత్తిన ఈ ప్రశ్న నేటి సమాజాలకు కూడా ఏదైనా సంబంధం ఉందా అని ఆలోచించాల్సిందే.